వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఈ రోజు ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ ఇన్స్టిట్యూట్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో మరి అకాడమీ ఎలా ఉండబోతోంది, ఫ్యాకల్టీ ఏంటి, సో వీళ్ళ టీచింగ్ ఎలా ఉంటుంది, పిల్లలతో ఫ్యాకల్టీ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఇవన్నీ కూడా మీకు చూపించాలి అంటే సో నాతో పాటు అకాడమీలో ఫాలో అయిపోండి. మీకు ఈ రోజు అంతా చూపించేస్తాను. హాయ్, ఆర్ఆర్ అపోలోలో బాగుందా? సో ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, హోమ్లీ ఫుడ్ ఉంటుంది. నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? ఇక్కడ నా పునుగులు స్నాక్స్. సో ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఇక్కడ ఫ్యాకల్టీ కూడా బాటనీ కానీ జువాలజీ కానీ ఫిజిక్స్, బాటనీ జువాలజీ క్లాస్ రూమ్లో పర్ఫెక్ట్గా వింటే మళ్ళీ రూమ్కి వెళ్ళి కానీ స్టడీ అవర్స్లో కానీ చదవాల్సిన అవసరం. యాక్చువల్లీ ఇది లాంగ్ టైం కాబట్టి మెయిన్ ఫోకస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పైనే పెడతారు అందరూ. కాబట్టి ఆ టైంని ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఇచ్చే అంత టైం లాగా బాటనీ జువాలజీ ఫ్యాకల్టీ చెప్తుంది అనమాట. ఇంకా మిగిలిన స్టడీ అవర్స్ మొత్తం ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివితే మెయిన్ స్కోర్ ఏంటంటే అందులో వచ్చిందనుకో, ఇందులో 350, అందులో ఒక 250 వేసుకున్న ఒక మంచి గవర్నమెంట్ కాలేజ్ వస్తుందండి. ఓ, సో అయితే మెయిన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివితే ఇంకా అసలు మళ్ళీ ఇంకా రూమ్కి వెళ్ళి కూడా చూసుకోవక్కర్లేదు. అంటే బాటనీ జువాలజీ ఇప్పుడు మేము స్టడీ అవర్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకున్నాం అనుకో, సార్స్ కూడా మాతోటే 7:30 వరకు ఉంటారు. ఏం డౌట్ వచ్చినా తిరుగుతూ ఉంటారనమాట. ఇంకెక్కడ మనకి డౌట్ ఉంది చెప్పు అనుకొని ఫిజిక్స్ కానివ్వండి, ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తారనమాట. అంటే టీచర్కి స్టూడెంట్ మధ్య ఒక భయం లేకుండా ఫ్రెండ్ లాగా, ఫ్రెండ్కి ఎలా అడుగుతామో అలా అలా ఉంటుంది. ఎక్కడ ప్రాపర్ మంది? నేను యాక్చువల్లీ చదివింది అయితే జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ విజయవాడలో చదివాను అనమాట. అక్కడ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంటుంది, 4000 ఉంటుంది. ఎవరు పట్టించుకోరు అనమాట. ఇక్కడ ఏంటి ఉన్న 100 మెంబర్స్ అయినా పర్సన్ టు పర్సన్ కేర్ చూపించి ఇంకా అందరికీ ర్యాంక్స్ తేవాలనే ఉద్దేశంతో ఉంటారనమాట ఇక్కడ. ఇక్కడ బాగుంది. ప్రాపర్ నీది ఎక్కడ రా? ప్రాపర్ మాదైతే శ్రీకాకుళం. సో మీ ప్రాపర్ ఎక్కడ? నాది ఇక్కడే హైదరాబాద్ లోకల్. హైదరాబాద్ లోకల్. హాస్టలా లేకపోతే హాస్టల్? అరే లోకల్లో ఉన్న వాళ్ళందరూ హాస్టల్లో ఎందుకు ఉంటున్నారా? నాకు అది అర్థం కావట్లేదు. అంటే ఫస్ట్ టైం అది హాస్టల్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇయర్స్ హాస్టల్ వస్తుందంటే భయపడ్డా, కానీ వన్స్ ఇక్కడ ఈ హాస్టల్ చూసిన తర్వాత నాకు కూడా ఇంకా వచ్చి చదువుకోవాలి అని అనిపించింది. అంటే ఇక్కడ అంత ఎన్వైర్న్మెంట్ కూల్గా ఉంది. సో మనం ఎక్కడ కూర్చొని చదువుకున్నా కూడా అంత ఎవరు వచ్చి అడిగేటోళ్ళు ఉండరు. మనం ఎక్కడున్నా కూడా సర్స్ మన దగ్గరికి వచ్చి నీకు ఏ డౌట్ ఉన్నా చెప్తారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళే అవసరం లేదు, వాళ్ళే వచ్చి అడుగుతూ ఉంటారు, మంచిగా ఇంటరాక్ట్ అవుతారు. సో ఇక్కడ బాగుంది అని చెప్పి హాస్టల్ జాయిన్. మంచిగా ముచ్చట్లు పెట్టుకుని అడిగేటోళ్ళు. సో చెప్పరా, నీకు ఫ్యాకల్టీ అంటే ప్రొఫెసర్స్ ఎలా అనిపించింది టీచింగ్? సో బాటనీ జువాలజీ పరంగా చూసుకుంటే ఇట్ వాజ్ రియలీ ఫంటాస్టిక్ మ్యామ్. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ బాటనీ జువాలజీ కాన్సన్ట్రేట్ చేస్తారు. వచ్చేది అంటే లాంగ్ టర్మ్ కోచింగ్స్కి వచ్చేది బికాజ్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీయే. అందులోనే చాలా వరకు మార్క్స్ తగ్గడం వల్ల, ర్యాంక్స్ తగ్గడం వల్ల సో ఇక్కడికి వస్తారు. సో బాటనీ జువాలజీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టరు, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కోసం దీని మీద తగ్గిస్తుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే 4 సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ వల్ల మేము ఎక్కడ తప్పు చేస్తున్నాం ఏంటి అనేది కూడా మాకు ఇమీడియట్గా తెలుస్తుంటుంది. సో బాటనీ జువాలజీ పరంగా మాకు ఎలాంటి అంటే లైక్ ఏం నెగిటివ్ పాయింట్స్ అయితే లేవు. ఇంకా కెమిస్ట్రీకి వస్తే మాత్రం కెమిస్ట్రీ అంటే లైక్ బైపీసీ స్టూడెంట్స్కి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే ఒక ఫోబియా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. బికాస్ ఎందుకంటే సార్ వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ చేపించడం వల్ల, మేము కూడా ఎక్కువ నేర్చుకోవడం వల్ల సో చాలా 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 బాగుంటుంది. సూపర్. సో అంటే ఇక్కడికి వచ్చే ముందు ఏమనుకున్నామంటే సీట్ వస్తుందో రాదో అన్న ఒక చిన్న డౌట్ఫుల్గా వచ్చినాం. బట్ వీళ్ళు తీసుకునే కేర్, ఫ్యాకల్టీ చూపించే కేర్, ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రమణారెడ్డి సార్ వచ్చి మాట్లాడడం వల్ల సో మాకు ఒక క్లారిటీ వచ్చింది దట్ పక్కా సీట్ కొట్టుకొని ఇక్కడ నుంచి వెళ్తాము అనేసి. ఓకే. సో మరి ది బెస్ట్ అకాడమీ అడ్డా అంటే ఆర్ఆర్ అపోలోనే అంతేనా? ఎస్ మ్యామ్. మీరు చెప్పండి, ది బెస్ట్ మెడికల్, బెస్ట్ మెడికల్ నీట్ కోచింగ్ అంటే ఆర్ఆర్ అపోలో. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో సార్. సో మొత్తానికైతే నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కానివ్వచ్చు, అంటే ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అందరూ చాలా చాలా హ్యాపీ. అంటే పిల్లలకి బేసిక్గా ఫుడ్, సెలవులు కూడా వాళ్ళు వెళ్ళట్లేదు అంటే అప్పుడు అర్థమైంది ఎంత ఎక్కువగా కేరింగ్ తీసుకుంటున్నారు అనేది. సో పిల్లల విషయంలో అంటే ఈ హాస్పిటాలిటీ ఎలా సార్? అంటే లైక్ అంత ఫ్రెండ్లీ నేచర్ కానీ, పిల్లలు ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడే ఉండి లోకల్ వాళ్ళు కూడా హాస్టల్లో ఉంటున్నారని విన్నాను నేను. మెయిన్గా ఏంటంటే మనది లిమిటెడ్ స్ట్రెంత్ కాబట్టి
కొంచెం ఫుడ్ అయినా ఏదైనా హైజీనిక్ మెయింటైన్ చేస్తాం, ఎవ్రీథింగ్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ కానీ. మళ్ళీ మా ఓన్ కిచెన్ కాబట్టి దానివల్ల ఇక్కడే మేము వాళ్ళతో పాటు మేము అయినా మా ఫ్యాకల్టీని వాళ్ళతో పాటు లంచ్ చేస్తాం, వాళ్ళతో స్టూడెంట్స్తో పాటు లంచ్ చేస్తాం. కాబట్టి మేము వాళ్ళకి పర్ఫెక్ట్గా ఏదైనా క్వాలిటీగా ఇస్తాం కాబట్టి అంత మంచిగా ఉంటుంది. ఎస్, అండ్ హాస్టల్స్ కూడా చాలా నీట్గా ఉంటాయని చెప్పి విన్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, ర్యాంకింగ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? ర్యాంకింగ్స్ అంటే మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ క్యాంపస్ స్టార్ట్ చేసి 4 years కంప్లీట్ అయిపోయిందండి. ఓకే. ఆ 4 yearsలో మనకి లాస్ట్ ఇయర్ 680 హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 720. మాకు 220 అవుట్ ఆఫ్ 220 స్టూడెంట్స్లో 162 స్టూడెంట్స్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ గెట్టింగ్ మార్క్స్ వచ్చాయి. ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ కౌన్సిలింగ్. 160 స్టూడెంట్స్ కి అవుట్ ఆఫ్ 72% ఏ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్స్ రెడీగా ఉన్నారు వాళ్ళు. సూపర్ అండి. లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ మాకు 68% వచ్చాయండి ఏ కేటగిరీ సీట్స్. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది రిజల్ట్. సార్, అంటే ఫ్యాకల్టీకి పేరెంట్స్కి మీటింగ్స్ కండక్ట్ అవ్వడం కంపల్సరీ. ఇప్పుడు ఏంటంటే మన వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, మన వీక్లీ సండే ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మండే పేపర్ డిస్కషన్ అయిన తర్వాత ట్యూస్డే మనకి మార్క్స్ పంపిస్తారు ఎవ్రీ పేరెంట్కి కంపల్సరీ. మళ్ళీ ఏంటంటే మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఈ 4 weeks అయిన ఎగ్జామ్స్ మంత్లీ క్యూములేటివ్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఆ గ్రాండ్ టెస్ట్ అయిన తర్వాత పేరెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మీటింగ్ ఉంటుంది. ఇఫ్ ఏ స్టూడెంట్ అయినా ఏదో ఒక సబ్జెక్ట్లో వీక్ ఉన్న ఒక స్టూడెంట్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలనేది పేరెంట్ అండ్ ఫ్యాకల్టీ మీటింగ్ ఉంటుంది. అప్పుడు వచ్చి వాళ్ళు డైరెక్ట్ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సార్, మనకి ఏ స్టేట్స్ నుంచి కానీ ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి? మాకు ఇప్పుడు ఈ పర్టికులర్గా ఏపీ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, ఏపీ నుంచి అండ్ ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు, అండ్ మహారాష్ట్ర నుంచి ఉన్నారు, అండ్ తెలంగాణ. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమి ఉండదా? లాంగ్వేజ్ ఇంగ్లీష్ టీచింగ్ అండి మాది, కంప్లీట్ ఇంగ్లీష్ టీచింగ్, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఫ్యాకల్టీ కూడా 20+ years ఎక్స్పీరియన్స్ ఉన్న, మీకు అసలు లాంగ్వేజ్ ప్రాబ్లం ఎక్కడ ఉండదు. ఓకే. సో ఫీజు కూడా చాలా రీజనబుల్ గానే అండి. అంటే మేము ఇది ప్రాఫిట్ ఓరియంటెడ్ కాదు, మెయిన్లీ సర్వీస్ ఓరియంటెడ్. మేము కూడా ఫార్మర్స్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ కష్టాలన్నీ తెలుసు మాకు, కాబట్టి అంత పెద్ద ప్రాఫిట్ ఓరియంటెడ్ ఏం కాదు, సర్వీస్ ఓరియంటెడ్. నామినల్గా మాకు ఎంత అయితే ఎక్స్పెన్స్ అవుతుందో నామినల్గా అంతే తీసుకుంటాం. ఓకే సార్, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మేనేజింగ్ డైరెక్టర్ అన్నీ తెలుసు, కానీ జనరల్గా ఏంటంటే మా ఫాదర్ సింగరేణిలో జాబ్ చేసేవాళ్ళు, అన్న కూడా ఆయన డాక్టర్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఏంటంటే 10 years ఒక 15 years బ్యాక్ అందరూ ఇక్కడ సీట్స్ తక్కువ ఉండేవి కాబట్టి అందరూ అదర్ కంట్రీస్కి పంపించేవాళ్ళు, చైనా కానీ యుక్రెయిన్, రష్యా, మలేషియాలో. మా ఫాదర్ కూడా చైనా పంపిద్దాం అనుకున్నారు. అప్పుడు ఎఫర్ట్ చేయలేక నేను వెళ్ళలేకపోయాను. ఆ ఉద్దేశంతో నేను ఒక అకాడమీని స్టార్ట్ చేసి అలాంటి పిల్లలకి మనం కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. సో మరి ఇప్పుడు నాన్నగారు ఏమంటున్నారు? ఈ ఫీలింగ్ ప్రౌడ్ అండి, ఎందుకంటే ఆయన ఏదైతే చేయలేకపోయారో ఇంతమంది స్టూడెంట్స్ నేను ఎవ్రీ ఇయర్ డాక్టర్స్ చేస్తున్నాను కాబట్టి మా ఫాదర్ కానీ మదర్ కానీ దే ఫీలింగ్ ప్రౌడ్. సో సార్, మీరు పర్సనల్గా ఫ్యాకల్టీ విషయంలో ఎలాంటి కేరింగ్ తీసుకుంటారు? ఫ్యాకల్టీ అంటే మెయిన్గా అదే అండి, వాళ్ళంతా కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. బట్ ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు ఏదో స్టూడెంట్స్తో కొంచెం సీరియస్గా ఉండడం కానీ, లేదంటే చిన్న చిన్న డౌట్స్ అడిగితే ఏదన్నా చిరాకు పడడం అలా ఉండదు వీళ్ళ దగ్గర. ఎక్స్పీరియన్స్ అయినా కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ ఓన్ ఇన్స్టిట్యూట్ లాగా ఫీల్ అయ్యి కష్టపడతారు. ఓకే. మీకు ఇప్పుడు ఈవినింగ్ నైట్ టైం వరకు కూడా ఇక్కడే ఉండి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి వెళ్తారు. మీకు ఎగ్జామ్ ముందు అయితే ఆల్మోస్ట్ పాపం వాళ్ళు ఫ్యామిలీ టైం కన్నా ఎక్కువ వీళ్ళ కోసమే స్పెండ్ చేస్తారు మ్యాక్సిమం టైం. దానివల్ల ఏంటంటే రిజల్ట్ వాళ్ళంతా కూడా ఒక టీం వర్క్ లాగా. నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఒక ఫ్యాకల్టీ, నేను మేనేజ్మెంట్, నేను డైరెక్టర్ ఎప్పుడు అలా చూడం, అందరితో కలిసి ఫ్రెండ్లీగా ఫ్యామిలీ ఒక టీం మెంబర్స్ లాగా కష్టపడతాం. అందుకోసమే రిజల్ట్స్ బెస్ట్ ఇవ్వాలి. సూపర్. అండ్ ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ మోటో ఏంటి, మెయిన్ ఎజెండా ఏంటి? మెయిన్ ఒకటే అండి, ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పూర్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళకి ఏంటంటే మెయిన్గా అవేర్నెస్ లేక కొంతమంది హంగుల ఆర్భటాలు కానీ ఒక యాడ్స్ చూసి కొంచెం అంటే వాళ్ళ దగ్గర ఏంటంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటారు. అన్ని క్యాంపస్లలో రిజల్ట్ రావు. వాళ్ళు ఏంటంటే ఒక 20-30 క్యాంపస్లు పెట్టి దానిలో 1-2 క్యాంపస్లు రిజల్ట్ వస్తాయి. అలాంటి పేరెంట్స్కి మనం అవేర్నెస్ క్రియేట్ చేసి సింగిల్ క్యాంపస్తోనే మనం రన్ చేసుకుంటూ ద బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం రానున్న రోజుల్లో కూడా ఇంకో క్యాంపస్ ఎక్కడ స్టార్ట్ చేసినా కూడా సేమ్ లిమిటెడ్ స్ట్రెంత్తోనే మేము స్టార్ట్ చేసి రిజల్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. సూపర్ సార్. సో ఇలానే ఆర్ఆర్
అపోలో మెడికల్ అకాడమీ ఇంకా మంచి రిజల్ట్స్ ఇచ్చి ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఇలాంటి సహకారం సేమ్ టైం పేరెంట్స్ సహకారం అంటే మేము కంపల్సరీగా అన్ని బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. సో మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. నైస్ టాకింగ్ టు యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. ఎలాంటి స్టూడెంట్స్ అయినా సరే మీరు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ తీసుకోవాలి అనుకుంటే ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ కొత్తపేట్ దిల్సుఖ్ నగర్ దగ్గరికి వచ్చేసేయండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.